రైతులందరికీ నమస్తే. అండ్ జియాలజీ చదివే యువకులకు అందరికీ గుడ్ ఈవినింగ్. జియాలజీ కోర్సులో జాయిన్ అవుతా అన్న అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ చాలామందికి చేదనుభవం ఎదురవుతుంది. ఇది కామనే. 2004వ సంవత్సరంలో నేను డిగ్రీలో జాయిన్ అయ్యాను. ఓల్డ్ సిటీ హైదరాబాద్లో నానక్రామ్ భగవాన్ దాస్ సైన్స్ కాలేజ్లో జాయిన్ అయినా. అప్పుడు కూడా జియాలజీ ఎందుకు తీసుకున్నావు అని చెప్పి హేళనగా మాట్లాడిన వాళ్ళే కానీ అరే ఇది చెయ్యి బాగుంటుంది అని చెప్పి అన్నవాళ్ళు లేరు. అప్పుడు బాగా ఎంసీఏ ఎంబీఏ అంటే కోర్సులు అనేది ఉంటాయి కానీ ఇవి వృత్తి విద్యా కోర్సులు కదా. మన జియాలజీ అలాంటి కోర్సులు చాలా బాగుంటాయి. చాలామంది తెలియదు. కోల్ మైనింగ్ కానీ పెట్రోలియం డిపాజిట్లలో యూపీఎస్సి, టీఎస్పిఎస్సి, ఏపీపీఎస్సి, మైనింగ్ డిపార్ట్లో కోల్ ఇండియా, ఎన్ఎండిసి చాలా వరకు ఒకవేళ మనకు గవర్నమెంట్ సెక్టార్లలో జాబ్ రాకున్నా కూడా ప్రైవేట్ సెక్టార్లలో చాలా అపారమైన అవకాశాలు ఉంటాయి జియాలజీ స్టూడెంట్లకి. ఆ విషయం తెలియక రే ఎందుకురా వేరే స్టేట్లలో పోతే పెద్ద అవకాశాలు ఉండకపోవచ్చు, మనకు ఓడిస్తారా, మనకు రిఫరెన్స్ లేదు, మనకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, జియాలజీలో ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అని మీరు ఎట్లా ఇప్పుడైతే ఇబ్బంది పడుతున్నారో నేను కూడా ఒక 25 సంవత్సరాల క్రితం నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను. నన్ను కూడా ఈ రాళ్ళు రప్పలు ఏం చదువుతారో భయ్ అట్లా ఇట్లా అని చెప్పి సరదాగా మాట్లాడిన వాళ్ళే కానీ ఎంకరేజ్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మన ఇండియాలో ఇంకా తక్కువ ఉంటుంది. అమ్మాయిలకైతే జియాలజీలో కొంచెం కోర్స్ చేసే చాలు మంచి యూపీఎస్సీ స్టాండర్డ్ లెవెల్లో మీరు సక్సెస్ అవ్వచ్చు. అంటే బాయ్స్ సైడ్ కూడా అలాగే ఉంటుంది. బేసిక్స్ నేర్చుకోవాలి కోర్సెస్ సబ్జెక్ట్ ఎప్పుడైతే జాయిన్ అవుతారో. అంతేగాని మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినారని చెప్పి సార్ మేము ఇంతవరకు ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం చదివాము, మాకు ఈ జియాలజీ అర్థం కావట్లేదు అని అనుకున్న వాళ్ళకి నేను ఇచ్చే ఒక ఇన్ఫర్మేషన్. ఎందుకంటే నేను కూడా తెలుగు మీడియంలో చదువుకున్న నేను 2004లో నాది డిగ్రీ జాయిన్ అయినా. 2007లో అయిపోయింది. తర్వాత సైఫాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజీలో మాస్టర్ ట్యాంక్లో ఎంఎస్సి అప్లైడ్ జియాలజీ కంప్లీట్ చేసిన తర్వాత నాకు డ్వామా డిస్ట్రిక్ట్ వాటర్ మేనేజ్మెంట్ ఏజెన్సీలో జాబ్ వచ్చింది 2011లో. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. తర్వాత డిఆర్డిఏగా మారింది అది. తర్వాత జాబ్ జాయిన్ అయిన తర్వాత 2011 మార్చి 24లో జియాలజిస్ట్ నల్గొండ జిల్లా జాయిన్ అయిన తర్వాత నేను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి 2 కేటగిరీలలో హైడ్రోజియాలజిస్టు అలాగే జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జియాలజిస్టులకి ఆ కోర్సులకి పోస్టులకి 2 కేటగిరీలో నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. మరి నేను కూడా తెలుగు మీడియంలో చదువుకున్నా కదా. నేను కూడా పెద్ద ఇంగ్లీష్ మీడియం చదువుకోలేదు కదా. అంటే సబ్జెక్ట్ మన చేతిలో ఉంటే, మన బుర్రలో ఉంటే అది మీడియం అనేది సంబంధం ఉండదు. సబ్జెక్ట్ అనేది బాగా నేర్చుకోవాలి. ఎవరో ఇబ్బంది పెట్టారని చెప్పి ఫీల్ అవుతుంది. ఎందుకంటే మనకంటే ఒక గోల్ ఉండాలి. గోల్ ఉంటే ఆ గోల్ కోసం పనిచేయాలి. ఆ గోల్ కోసం ఇంతకుముందు ఎవరైనా పనిచేసి